హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యశ్వి కథల లోకంకి స్వాగతం. ఒక పల్లెటూరి అమ్మాయి కథ పార్ట్ 1. అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరిలో ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో నాన్న పేరు శివ, అమ్మ పేరు గంగ. వాళ్ళకి ఒక కూతురు, ఒక కొడుకు. వాళ్ళ కులదైవం ఆ పరమేశ్వరుడు. అందుకే వాళ్ళ కూతురికి శివాని అని, కొడుకుకి ఈశ్వర్ అని పేర్లు పెట్టుకున్నారు. శివగారికి వాళ్ళ తల్లిదండ్రులు తనకి 5 సంవత్సరాలప్పుడు చనిపోయారు. అయితే శివకి ఒక చెల్లి కూడా ఉంది. తన పేరు నాగమణి. తనని వాళ్ళ మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి మొదటిగా కూతురు పుట్టింది. అయితే ఆ పాప నెలల పాపగా ఉన్నప్పుడు జబ్బు చేసి చనిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. అప్పుడు వాళ్ళ సంతోషం మాటల్లో చెప్పలేరు. ఆ బాబు పేరు రాజేష్ అని పెట్టుకున్నాడు. శివగారికి ఒక చిన్న బట్టల షాపు ఉంది. అది తన సొంతంగానే పెట్టుకున్నాడు. ఆయన సతీమణి మాత్రం ఇంట్లోనే ఉండి పిల్లలకి, తన భర్తకి అన్నీ సమయానికి సమకూరుస్తూ ఇంట్లోనే ఉంటుంది. ఇక శివగారు షాప్కి ఉదయం 9 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రి 9 గంటలకు ఇంటికి వస్తారు. ఆయన దినచర్య రోజు ఇదే. అయితే ఆయన ఇంటికి వచ్చేసరికి గంగ మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది. శివగారు మంచినీళ్ళు తాగాక పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు గంగ, మీరు వచ్చే ముందే వాళ్ళు అన్నం తినేసి పడుకున్నారు అండి అని చెబుతుంది. శివాని ఏమో 5వ తరగతి చదువుతుంది. ఇక ఈశ్వర్ ఏమో 3వ తరగతి చదువుతున్నాడు. ఒక సంవత్సరం తరువాత ఒకరోజు శివాని స్నానం చేయడానికి వెళ్తే తన బట్టలకి మరకలై ఉంటాయి. అప్పుడు శివాని బాత్రూంలో ఉండే అమ్మా అమ్మా అని కేకలు వేస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ వచ్చి, ఎందుకే అలా కేకలు పెడుతున్నావు? అది స్నానం చేసేటప్పుడు అని వాళ్ళమ్మ అరుస్తూ శివాని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు శివాని తన బట్టలకి అంటిన మరకలు చూపిస్తుంది. అప్పుడు గంగ శివానికి తలస్నానం చేపించి తీసుకువచ్చి ఒక మూలన చాపపరిచి శివానీని కూర్చోబెడుతుంది. ఆ తరువాత గంగ తన భర్తకి ఫోన్ చేసి, మన కూతురు పెద్ద మనిషి అయిందండి అని చెబుతుంది. అప్పుడు ఆయన, నా కూతురు ఆడుతూ పాడుతూ తిరిగే నా బంగారు తల్లి అప్పుడే పెద్ద మనిషి అయిందా అని భార్యతో అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్.